హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను. జంతికలు అంటారు కదా మురుకులు. వాటి కోసం బియ్యం పిండిలో నేను కొంచెం శనగపిండిని కూడా కలిపి చేశానన్నమాట. నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకుంటే మురుకులు చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, నూనె ఎక్కువ పీల్చకుండా వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చు నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకుంటే. మరి పిండిని ఎలా కలుపుకోవాలో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పిండి కలుపుకోవడానికి వేడినీళ్ళు పెట్టుకోవాలి. వేడినీళ్ళు కాగేలోపు పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని పిండిని వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో వేసుకుంటున్నాను పిండి. ఈ గ్లాస్తో ఇది వచ్చేసి బియ్యం పిండి, వరిపిండి. 3 గ్లాసుల వరిపిండిని వేసుకుంటున్నాను. 1 2 3 గ్లాసుల వరిపిండి. అలాగే ఇది పచ్చిశనగపప్పుతో పట్టించిన పిండి, ఇది శనగపిండి. ఇది 1 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. శనగపిండి 1 గ్లాసు. మొత్తం బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా శనగపిండి కానీ మినపప్పుతో పట్టించిన మినప్పిండినైనా కలిపి చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా తీసుకున్న ఈ పిండిలోకి ఉప్పు, కారం, వాము, జీలకర్ర, ఇది వచ్చేసి నువ్వులు, వీటిని ఈ పిండిలోకి వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్ల వరకు నువ్వులను వేస్తున్నాను. నువ్వులు ఎక్కువగా వేసుకుంటే బాగానే ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా నువ్వులు. 3 స్పూన్ల నువ్వులు. అలాగే జీలకర్ర 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. అలాగే వాముని కాస్త 1 స్పూన్ వరకు తీసుకొని ఇలా నలిపినట్టుగా చేస్తూ వేసుకోండి. వాము కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగని ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వస్తుంది. మురుకులు కాస్త చేదు అవుతాయి. 1 స్పూన్ వరకు వేసాను. అలాగే కారం చూసి మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. నేనైతే ఈ స్పూన్తో 2 స్పూన్ల కారం వేసాను. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు. తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. అలాగే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. 1 టీ స్పూన్ అంతా తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటే. దీన్ని ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కలవదు, అందుకని ఒక చిన్న టీ గ్లాస్లో తీసుకొని ఇందులో వాటర్ వేసి వాటర్లో కలిపి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ కలుపుకొని ఈ వాటర్ని వేసుకోవాలి. ఇందులో ఆనియన్ కూడా వేస్తారు, అది మన ఇష్టం. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను. ఆనియన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసి జల్లించుకొని వేస్తారు ఆనియన్ రసాన్ని. అలా కూడా టేస్ట్ బాగుంటాయి, వేయకపోయినా బాగానే ఉంటాయి. నేనైతే వేయట్లేను, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేస్తే మురుకులు తొందరగా వాసన వచ్చేస్తాయి, ఆగవు. అందులో ఇది వర్షాకాలం కదా, అసలు చాలా తొందరగా స్మెల్ వచ్చేస్తాయి. నేనైతే ఆయిల్ వేయట్లేను. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోతేనే బెటర్. అసలు ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా పిండికి అన్నీ పట్టియాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఇలా అన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త పిండిని నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. నాకైతే కాస్త ఉప్పు పడుతుంది, తగ్గింది. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా కలిసిపోయాయి. పక్కన వాటర్ కూడా మరుగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడి వాటర్ని పిండిలో మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. వేడి నీళ్ళు కదా, చేయి కాలుతుంది. స్పూన్తో కలుపుకుంటే చల్లారిన తర్వాత మళ్ళీ చేతితో కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడినీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల పిండి చక్కగా ఉబ్బుతుంది అండ్ మురుకులు కూడా చాలా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి, గుల్లగా వస్తాయి. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి, తొందరగా పాడవవు, వాసన పట్టవు. ఆయిల్ వేసుకుంటే ముక్క వాసన వస్తుంది, వేడినీళ్ళతో కలుపుకుంటే అలా ఏమీ ఉండదు. ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఇలాగా పొడిగా అవుతుందన్నమాట. నేను వేడి చేసుకున్న వాటర్ మొత్తం వేసేసి కలిపేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇందులో కొద్దిగా కూల్ వాటర్, అంటే నార్మల్ వాటరు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కేలోపు ఇలా కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ మురుకులు ఒత్తుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పేపర్స్ పెట్టుకున్నాను. నేను ఏ4 సైజ్ షీట్ ఒకటి పేపర్ తీసుకున్నాను. అందులో నుంచి 4 పీసెస్ చించుకొని ఇలా వీటిపైన వేసుకోవాలి. కావాల్సిన సైజులో వేసుకోవాలి. నేను చిన్న చిన్నగానే చేస్తున్నాను. ఇంతే, ఎన్ని కావాలంటే అన్ని ఇలానే ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి జాగ్రత్తగా. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. టైం ఏం పట్టదు, చాలా తొందరగానే కుక్ అవుతాయి. ఇవి ఎక్కువ టైం తీసుకోవు ఇవి కాలడానికి. అవి కాలేలోపు సేమ్ అలాగే కొంచెం పిండి ముద్దని మురుకుల గొట్టంలోకి వేసుకొని మురుకులు ఒత్తేసుకోవాలి. సేమ్ పిండి మొత్తం ఇలాగే ఎన్నైతే అన్ని మురుకులను ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, ఒకళ్ళే చేసుకోవచ్చు. ఇంకొకరు ఎక్స్ట్రా కావాలన్న ఏమీ లేదు, ఒక్కరే ఈజీగా చేసుకోవచ్చు. మనం ముందు వేసుకున్నవైతే చక్కగా వీటిని తీసుకొని వేరొక గిన్నెలోకి పెట్టుకోవాలి. వేగినవి తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగనే నిదానంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. స్టార్ట్ చేయడమే ఆలస్యం. స్టార్ట్ చేసామంటే అస్సలు ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు. చాలా ఫటాఫట్, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చాలా ఈజీ కూడా, పెద్ద ఇబ్బంది కూడా ఏం అనిపించదు. సో చూస్తున్నారు కదా, పిండి కూడా అయిపోయింది. టైం గంట కూడా అవ్వలేదు. నేను తీసుకున్న ఈ గ్లాస్తో 5 గ్లాసుల పిండికి ఎన్ని ఎక్కువగా మురుకులైనాయి కదా, చాలా ఎక్కువగా అవుతాయి. ఇంకా ఆయిల్ కూడా నేను ఎంత వేసానో అంతే ఉంది, కొంచెం కూడా ఆయిల్ అయితే తగ్గలేదు. ఇదంతా వేడినీళ్ళ మహత్యం అన్నమాట. వేడినీళ్ళు వేసి పిండి కలిపితే ఆయిల్ అస్సలు గుంజదు. ఎంతో టేస్టీ అయిన చిట్టి చిట్టి కారపూస రెడీ అయింది. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా రావాలంటే పిండిని నేను చూపించిన విధంగా కలుపుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చు. ఎన్ని చేసుకున్నా అసలు బోర్ అనేదే రాదనమాట. పిండి అయిపోయే వరకు తెలియదు. నేను చేసిన ఈ విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చూస్తారు కదా, చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేస్తారు, అంత బాగుంటాయి. సో మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.